3,00,000 ఉన్నారని చెప్తుంటారు. అసలు ఎంతమంది ఉన్నారనేది మనం ప్రయత్నం మొదలుపెట్టాము. జిల్లాల నుంచి ఒక వారం 10 రోజుల్లో మెజార్టీ 28 కాన్స్టిట్యున్సీల డేటా కరెక్ట్ గా 3.5 months 100 days లో డేటా కూడా వస్తుంది. అందరూ కులగణన ఫామ్ తీసుకొని, అందుకని ఈ కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఆలోచించాలి. అదేవిధంగా బ్రాహ్మణులు, నిరుపేద బ్రాహ్మణులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా బ్రాహ్మణ రక్షణ దళాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్లో ఫామ్ అయింది. అదేవిధంగా జిల్లాల్లో కూడా చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిరుపేద బ్రాహ్మణుల గురించి. అందుకని దయచేసి ఆ బ్రాహ్మణ కులగణన ఫామ్స్ తీసుకొని అందరు నింపాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్న మునిపల్లి శ్రీనివాస్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కొన్ని లక్షల మాస్కులను భారతదేశ వ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేసి మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అనిపించుకున్నారు పెద్దలు శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు. కొన్ని లక్షల మాస్కులు భారతదేశ వ్యాప్తంగా పంపించారు. వారు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పెద్దలు, మనందరి అభిమానులు, మనందరి ఆప్తులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ. ఇద్దరు శ్రీనివాస్ వేదికను అలంకరించినటువంటి మన బ్రాహ్మణ సంఘ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక మాతృమూర్తులకు అండ్ మన సోదరులు అందరికీ కూడా చాలా సంతోషం. ఈరోజు బిఎస్ఎస్ హైదరాబాద్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. నేను అనేక కార్యక్రమాల్లో ఇట్లా గెస్ట్గా వెళ్తుంటా చూస్తూ ఉంటాను. ఇప్పుడు శ్రీనివాస్ చెప్తున్నారు, ఎంతైతే మనం ఆశిస్తామో అంత మేరకు ఇక్కడ మనము ఆ మ్యారేజ్ కపుల్స్ కలపలేకపోతున్నాం. దానికి అనేక కారణాలు కావచ్చు. కానీ ఒకటి మాత్రం నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనము బ్రాహ్మిన్స్ అంటే మొత్తం దేశంలో ఆల్ బ్రాహ్మిన్స్ ఆర్ వన్. అది గుర్తుపెట్టుకోవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరం దంజన వేసుకుంటాం, అందరం గాయత్రి మంత్రం చదువుతాం. మన పూజా పద్ధతులు, మన వేదాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మనకి ఈ శాఖ ఇవన్నీ కూడా అసలు వేదాలు గతంలో లేవు. అధ్యయనం వచ్చిన ఇవన్నీ కూడా పూజ చేసేవాడు, తర్వాత వేదాలు చదివేవాడు, లెక్కలు చూసేవాళ్ళు, భూములు లెక్కలు చూసేవాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళకు భగవంతుడు ఆ రకమైనటువంటి ఒక వృత్తిని ఇచ్చారు. మన బ్రాహ్మణులు ఒక చేస్తారు. మీరు ఉత్తరప్రదేశ్ పోతే భూమిహార బ్రాహ్మణ ఉంటారు, ఒక తివారీ ఉంటారు, ఒకటి పాండే ఉంటారు, ఎంత. బట్ ఆల్ బ్రాహ్మిన్స్ ఆర్ వన్. సో అందుకే ఏంటంటే ఈ పెళ్లిళ్ళ సందర్భంలో కూడా మీ అందరికి ఒకటి ఏంటంటే ఈ శాఖ భేదాలు ఉంటే కొంచెం కష్టం అవుతుంది. అందరూ కూడా అది మనం మర్చిపోవాలి. ఆల్ బ్రాహ్మిన్స్ ఆర్ వన్. బ్రాహ్మిన్స్ అందరి కలిపి చేస్తే పెళ్ళిళ్ళు సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ శాఖ భేదాలను పోతే ఇంకా మనలో శ్రీనివాస్ చెప్పినట్టు ఐక్యత పెరుగుతుంది. కాబట్టి దానికోసమైనా మనం దాన్ని మర్చిపోయి మనం అందరం కూడా ఒక సమాజంలో ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక సమాజం, బ్రాహ్మణ సమాజంలో అందరికీ రెస్పెక్ట్ ఉన్న సమాజం. మనం కూడా అందరి శ్రేయ కోరేవాళ్ళం. అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో బ్రాహ్మణ తెలియదు కాబట్టి కులగణన మనం మొదలుపెట్టారు. దాన్ని తప్పకుండా మన అందరూ కూడా దాంట్లో పాల్గొనాలి, సపోర్ట్ కూడా చేయాలి. ప్రభుత్వం కూడా రేపు స్టార్ట్ చేస్తున్నారు జనగణన. ఆ జనగణన కూడా అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే మనం ఒక ఏదైతే డీటెయిల్స్ మన వివరాలు సరిగ్గా ఇస్తేనే రేపు గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టుగా లబ్ధి కానీ ఇంకేదైనా కానీ మనకు అవకాశాలు ఉంటాయి. చివరి విషయం చెప్పాల్సిన అందరికీ, మనందరం కూడా మన దగ్గర యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనము మంచి ఆర్థికంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల మీద చిన్న ఉద్యోగాలు కాకుండా మన బిజినెస్ కానీ అవి కానీ మనం ఎంటర్ప్రైనర్స్ కావాలి. అయితేనే ఆర్థికంగా మనం అందరం బలపడతాం. ఆర్థికంగా బలపడితే సామాజికంగా బలపడతాం. సామాజికంగా మీరు బలపడితే రేపు రాజకీయాల్లో కూడా బలపడతాం అనే విషయాన్ని మీ అందరినీ గుర్తు చేస్తూ, మరి ముఖ్యంగా శ్రీనివాస్ గారికి నా ప్రత్యేకమైన అభినందన తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు నార్పురాజు రామచంద్రరావు గారిని సన్మానం చేస్తారు. వేదికపై ఇచ్చేసిన పెద్దలకి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సభకి, నాకు ముఖ్యంగా
శాస్త్రి గారు ఇంకా నర్సింగ్ గారు వారు ఎలా పరిచయం అయ్యారో కూడా చెప్తానండి. నేను ఒక ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్, ప్రైవేట్ బస్ లాగా నా సొంత ట్రైన్ ఉంది, భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఆఫీస్ అని. స్పెషల్గా సప్తమోక్ష క్షేత్ర యాత్ర చాలామంది వినిండొచ్చు, వచ్చిన ఉండవచ్చు. కేవలం బ్రాహ్మిన్స్ నార్మల్గా పితృశాపాలతో ఎక్కడైతే ఉంటారో పెళ్ళిళ్ళు కాకుండా ఉండేవాళ్ళు మా యాత్రలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి మా అబ్బాయికి పెళ్ళి అయిందండి, పిల్లలు పుట్టకుండా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా. అది ఒక బిజినెస్ పరంగా నేను చెప్తున్నా అనుకోదండి. ఈ వేదిక చూసిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే, సార్ సవినయంగా నా టూర్ టైం సంస్థ తరఫున 1,116 రూపాయలు మన సంస్థకి నేను ఇవ్వదలుచుకున్నానండి. ఇంత మంచి అద్భుత కార్యక్రమం మా గురుగారు కూడా మాకు పరిచయం ముందు నుంచి. నేను సభాముఖంగా వేదికగా వారికి చిన్న కోరిక కోరుతున్నాను. బ్రాహ్మణ్కి ఒక మంచి హాల్ ఇలా కట్టించాలి, మాకు స్థలం కేటాయించాలి. గవర్నమెంట్ తరఫున మీరే కొంచెం పెద్ద ఎత్తున తీసుకుంటే మనం అందరం సహకరించి వృత్తాభక్తితో ఒక హాల్ కట్టుకుంటే ఈరోజు బయట హాల్ అడగాల్సిన అవసరం ఉండదు. కావున ఈ చిన్న మాటతో నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలండి. నా పేరు రమేష్ అయ్యంగార్. నేను మోతీనగర్ బ్రాహ్మణ్ అసోసియేషన్లో నేను ఒక మెంబర్ సభ్యుడు. నమస్కారం. రమేష్ గారు చెప్పినట్టు బ్రాహ్మణ భవనం ఒకటి గోపన్పేటలో 17 కోట్ల రూపాయలతోటి నిర్మితమైంది. దాని కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకా మన ఏరియాలో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎల్బీ నగర్ కానీ, బడంగపేట కానీ, తర్వాత వనస్థలిపురం కానీ, ఇటువంటి అన్నింటిలో కూడా మెయిన్గా మనకు కావాల్సిన అపర కర్మకుల ప్లేస్ లేదు ఎక్కడ. కనుక ఈరోజు మళ్ళీ జిహెచ్ఎంఎస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంటెస్ట్ చేసే కార్పొరేటర్ను మీరు ఇన్వైట్ చేయండి, ఆ ఏరియా వాళ్ళు ఇన్వైట్ చేసి ఒక షాలో కప్పండి, మీరు గెలిస్తే మాకు అపర కర్మకు సైట్ ఇవ్వని చెప్పేసి ఒత్తిడి చేయండి. ఆటోమేటిక్గా ఎలక్షన్ ముందు అందరు ప్రామిస్ చేస్తారు, ఎలక్షన్ తర్వాత పట్టుకోండి మీరు. అంటే నేను చెప్తా పైనుంచి, కాకపోతే ఒత్తిడి ఉంటుంది. రాజకీయంగా ఏదైనా ఒత్తిడి లేని పని కాదు. మీరు మంచి మన మర్యాద ఇస్తున్నాం కనుక చాలా కప్పులు ఉల్టా వాటికి భోజనం పెట్టుడు, పంపడము, మనం నోటు వేసుడు, పంపడం, మళ్ళీ మన 5 ఏళ్ళ దాకా ఇంటికి పోము మనం. కనుక దయచేసి ఏంటంటే ఇప్పుడు బహుశా జూన్ తర్వాత కానీ మార్చ్ తర్వాత కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి కార్పొరేటర్కు 5 కోట్ల రూపాయలు ఇస్తారు ఎలక్షన్లో గెలిచినాక, ఏ కార్పొరేటర్ సరే. ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం ఒత్తిడి చేసి గెలిచినాక వండి, గెలవకముందు వండి, ఇబ్బంది ఏమున్నది. ఎవడు గెలిస్తే వాడే షాలోడే కదా మనకు కావాల్సింది. ఆ షాల్లో తప్పండి, అందరూ ఫ్యామిలీస్తో వండి, సార్ మీకు మేము సపోర్ట్, మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పండి. ఎవడో కూడా గెలుస్తారు, ముగ్గురు గెలిచిన మళ్ళీ షాలో తప్పండి, పిలవండి, భోజనం పెట్టండి, పెట్టి సార్ మీరు అడిగిన అపర కర్మలకు అడిగినాము, మరి మాకు జాగ్ చేయాలంటే ఒత్తిడి ఉంటుంది వాడికి, మళ్ళీ ఓట్లు పోవద్దని చెప్పి. కనుక అటువంటి మీరు 1, 2 ఇందాక రమేష్ గారు చెప్పినట్టు మన దగ్గర ఎక్కడ సైట్ ఉంటే అది ఎస్ఎన్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, లేకుంటే గతంలో పెంటకుప్ప వాడి వదిలేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఈరోజు బైపాస్లు ఎక్కువ అవుతున్నాయి కనుక ఆ సైట్కు, రోడ్ సైడ్కి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీరు ఆ సర్వే నెంబర్ తెచ్చుకుంటే ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కాకపోతే తిరగాలి మనం కొంచెం, ఎంఆర్ఓ ఇవ్వాలి, ఎంఆర్ఓ నుంచి ఆడిపోయి అంటే కాస్టే ఇస్తారు. నేను క్యాబినెట్లో కూడా నామినల్ రేట్ ఇప్పించే బాధ్యత నాది. కాకపోతే సైట్ కొద్దిగా వెతకాలి. మన సంఘ అధ్యక్షులు కొంచెం కష్టపడితే అన్ని వేరే కమిటీలు అవుతున్నాయి. ఎక్కడ అన్ని చోట్ల ఎస్సీ కమిటీ అవుతున్నాయి, ఎస్టీ అవుతున్నాయి, బీసీ అవుతున్నాయి. మరి మనం ఎందుకంటే మనం పోము, అది ఉన్నది మనకున్న ఒకటి ఇగో, వాడి దగ్గరికి పోవాలి, వీడి దగ్గరికి పోవాలి, అందరి దగ్గరికి పోవాలి. మన కొరకు కాకుండా కమ్యూనిటీ కొరకు ఉంటే పోవాలి. కమ్యూనిటీ ముందు బతకాలంటే మన అందరం ఇప్పుడు కష్టపడితేనే ముందు కమ్యూనిటీ బతుకుతుంది. లేకుంటే ఏ మీటింగ్ యంగ్స్టర్స్ వస్తుంది, మీరు చూసి కావచ్చు, యంగ్స్టర్స్ వాళ్ళ పనులు చేసుకుంటారు. కనుక దయచేసి మనం కూడా కష్టపడి అభయ కర్మలకు కానీ, బ్రాహ్మణ భవన్ కానీ, లేదా ప్లేస్ బాగుంటే అవసరమైతే ఇతర జిల్లా నుంచి వచ్చేందుకు హాస్టల్ టైప్ ఒకటి ముందర మడిగలు కడతాము, కిరాయి ఇస్తాము, పైన హాస్టల్ ఉంటుంది అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ. అటువంటి సైట్ ఉంటే సైట్ గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తాం. మీరు ఉంటే ప్లస్ ఎంపీ ఫండ్ కానీ, ఎమ్మెల్యే ఫండ్ కానీ దానికి కొంచెం కాంట్రిబ్యూషన్ చేయిస్తాం. కాకపోతే చప్పట్లు కొడుతుందని మళ్ళీ వచ్చే సంవత్సరం అట్టి చప్పట్లు కొడుతుంది. పని కావాలి దయచేసి. థ్యాంక్ యూ సార్. మరొకసారి పెద్దలు శ్రీ వేణుగోపాలాచారి గారికి, శ్రీ రమేష్ అయ్య గారికి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తాను. హైదరాబాద్లో బీజేపీ డైనమిక్ కార్పొరేటర్ శ్రావణ్ గారు
మల్కాజ్గిరి శ్రావణ్ గారు ఈరోజు మన వేదికకి వచ్చి ఉన్నారు. వారికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మా ఆప్తులు, మనందరి ఆప్తులు ఏ కార్యక్రమం తలపెట్టినా ఇందాకనే చెప్పాము, మన వాళ్ళని మనం గౌరవించుకోవటం మన సాంప్రదాయం, మన కనీస ధర్మం. మరి పెద్దలు శ్రవణ్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. సో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మునిపల్లి శ్రీనివాస్ గారు అధ్యక్షులు, అదేవిధంగా కేవీఆర్ఎల్పి భాస్కర్ మూర్తి గారు ప్రధాన కార్యదర్శి, మరియు ఎన్ రఘునందన్ రావు గారు కోశాధికారి, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మీ అందరికీ అన్న చిన్నవాడిని, మీరు అంతా చెప్పేవాడిని కాదు, అయినప్పటికీ కూడా ఒక 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా అక్కడ అట్లా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి బాబాయిలకు పిన్నిలకు పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి, ఈరోజు భారతదేశంలోనే అంటే కంప్లీట్గా ఒక ట్రెండ్ ఉంది. ఈ ట్రెండ్ ఏంటి అంటే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం, హిందూ సమాజాన్ని టార్గెట్ చేయాలి ఏదో ఒక రూపంలో. అంటే మన పూజలను అవహేళన చేయడం, మన దేవుళ్ళను అవహేళన చేయడం, మన సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేయడం కదా, ఏదో విధంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం. అందులో ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను టార్గెట్ చేయాలి. అంతేనా? మీరు ఏ సినిమా చూడండి దాంట్లో మనమే టార్గెట్ చేస్తాం. ఎక్కడ చూసిన జోకులు వేసినా భరించేటోళ్ళం మనమే జోకులు వేసుకుంటాం, మనమే భరించుకుంటాం. పాపం వేరే ఎవరు జోకులు వేసుకోరు, వాళ్ళ మీద ఎవరు భరించుకోరు కూడా. అవునా కదా? కానీ సరే జోకులు వేసారు, కానీ చాలా పెను ప్రమాదము మన ముందు ఉంది. ఒక్కసారి చెవులు రిక్కించి మనందరం కూడా వినాలి. ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా, హైందవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో భాగంగా, హైందవ ధర్మాన్ని కొట్టాలంటే మొదట కొట్టాల్సింది బ్రాహ్మణులనే అని వెనక కూర్చున్నటువంటి కొంతమంది శక్తులు కూర్చొని ఆలోచన చేస్తున్నారు. మనం గమనిస్తలేము. వీళ్ళు ఏం చేస్తున్నారు? లవ్ జిహాద్ పేరుతోటి వెలగడతా ఉన్నారు మన అమ్మాయిలకి. లవ్ జిహాద్ పేర్లతోటి మీరు చూడండి, కావాలంటే తప్పుగా అనుకోకండి, కానీ ఎక్కువ లవ్ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ మన దాంట్లో వస్తున్నాయి. మనకి ఇబ్బంది అవుతుంది. మన మగ పిల్లలకే మనకు దొరకట్లేదు కదా. పిల్లలు పౌరహిత్యం చేసుకునే వాళ్ళకి దొరకట్లేదు, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి దొరకట్లేదు కదా. ఎందుకు కారణం అంటే, ఒకటి సరే అమ్మాయిల సంఖ్య తక్కువ ఉండడము, లేకపోతే ఇతరత్ర ఫ్యాక్టర్స్ కూడా కారణమైతే, ముఖ్యంగా మనము మర్చిపోయినది మనం గమనించేది ఏంటంటే, మన అమ్మాయిల పైన కొంత ఒక సమాజంలో ఒక సెక్టర్, అంటే భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయాలనుకున్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెలగడతా ఉన్నారు. లవ్ జిహాద్లో బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హైయెస్ట్ కాస్ట్. చాలా మంది తెలుసా అండి? ఓకేనా? తెలిసిన వాళ్ళు చేయలేదు, జనం లేదు, చేయకపోతే ఎవరికి తెలియదు అనుకుంటా. మీకు ఒక్కరు తెలుసా? ఇది నిజం, ఇది సత్యం. నేను అబద్ధం చెప్పట్లేదండి, నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది అక్షర సత్యం మాట్లాడుతున్నా. బ్రాహ్మణులను ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తే ఆ విధంగా హిందూ పూజారీలు అయితే దేవుడు ఉంటాడు కదా. దేవుడు కనబడాలంటే మనకు పూజారి ద్వారాగా కనిపించేది. అవునా కదా? పూజారి చదివే మంత్రంలోనే, ఆయన ఉచ్చారణలోనే, ఆయన చెప్పేటువంటి మంత్రంలోనే మనకు భగవంతుడు స్ఫురిస్తాడు కదా. ఆయనే లేకపోతే ఆయన కనబడు కదా. అట్లనే బ్రాహ్మణ సమాజాన్ని ఏ విధంగా దెబ్బతీస్తే ఆటోమేటిక్గా హైందవ ధర్మానికి దెబ్బ తగ్గుతున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి కౌంటర్గా అనేక మంది అన్నలాంటి వాళ్ళు కూడా మరి గుళ్ళని దత్తత తీసుకొని, మా దగ్గర కూడా సర్దార్ పటేల్ నగర్లో ఒక స్లమ్ ప్రాంతంలో ఒక దేవాలయం దత్తత తీసుకొని దానికి లక్షల రూపాయలు, 15 లక్షల ఎంతో ఖర్చు పెట్టి, 15 లక్షలు అనుకుంటా ఖర్చు పెట్టి పూర్తిగా మరి వారాయి అమ్మవారి గుడి కట్టి దాంట్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలామంది హైందవ ధార్మిక కార్యక్రమాలు చేసేవారు కూడా మన వాళ్ళే. మొన్న విష్ణు సహస్రనామ పాలన కానీ, శర్మ గారు కానీ, మా దగ్గర కళ్యాణ కల్పతరు చేస్తారు శాస్త్రి గారు కానీ, అంతో ఇంతో ఇటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాము. మనమందరం కూడా కలిసి ఒక్క కాలు తాటి మీద లేకపోతే, మన ధర్మం పట్ల మనం గౌరవించుకోకపోతే, మన అమ్మాయిలను మనం కాపాడుకోవాలనే ఆలోచన మనకి లేకపోతే, ముందు రోజుల్లో బ్రాహ్మణులకే కాదు హైందవ ధర్మాలకు కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. కాబట్టి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, బ్రాహ్మణులను చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని తప్ప అదేమన్నా మనమే ఇక్కడ సిగ్గుపడుతున్నాం. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో కొడతారు,
బీహార్లో పోతే భూమిహార్ బ్రాహ్మణ్స్ అంటే భయపడతారు. రౌడీ సెంటర్స్ ఉన్నారు మన దాంట్లో, గర్వంగా చెప్పాలి మనం. యూపీలో మన గౌరీ, ఇక్కడ మనం చూస్తే వీడిని కొట్టినా ఏం కాదు బ్రాహ్మణే కదా అనుకుంటారు, కానీ అక్కడ అట్లా ఉండదు. అక్కడ వేసేస్తారు. బీహార్ బ్రాహ్మణ్స్ వాళ్ళు చాలా టఫ్ ఉంటారు. నార్థన్ పార్ట్లో చాలా టఫ్ ఉంటారండి మనం. ఇక్కడ లేదు అన్ఫార్చునేట్లీ సౌత్లో. మనం ఇక్కడ కూడా మనం ఎవరిని అందరినీ సర్వే జనా సుఖినో భవంతు కదా, అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి మన ధర్మాన్ని ఇబ్బంది పెడుతుంటే, మన వైదిక ధర్మాన్ని ఇబ్బంది పెడుతుంటే, బ్రాహ్మణుల మీద తక్కువగా మాట్లాడుతుంటే కౌంటర్ ఇవ్వాలండి దయచేసి. మొహమాటం ఏమి అక్కర్లేదు. గర్వంగా బ్రాహ్మణ జన్మ ఎత్తాలంటే ఎంతో ఉత్కృష్టమైనది, చాలా తప్పు, ఎన్నో ఏళ్ళ తపస్సు ఉంటే తప్ప పుట్టలేదు. మనిషిగా, తెలుగువాడిగా, తెలుగు బ్రాహ్మడిగా పుట్టడము, ఆ గాయత్రి నామస్మరణ చేసుకోవడం మన అదృష్టమే. అవునా కదా? గర్వంగా గుండెత్తి చెప్పండి, నేను బ్రాహ్మణ్ణి, గాయత్రి మంత్రాన్ని నేను చదువుతానని చెప్పండి. ఎందుకు భయపడాలి? కొత్త యూత్ జనరేషన్ సిగ్గుపడుతున్నారు. మేము బ్రాహ్మిన్స్ అండి, బ్రాహ్మిన్స్ అని ఎందుకంత సిగ్గు? మనకి అవసరం లేదు కదా, ధైర్యంగా చెప్పాలి మనం. అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ఈ యొక్క రిక్వెస్ట్ని అందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచి ఎంతో ప్రేమగా, వీళ్ళందరూ కూడా నాకు బాబాయిలు, పిన్నిళ్ళు అంతా సొంత మనుషులు, ఇంటి కుటుంబ సభ్యులే. ఎందుకంటే మా ఫాదర్తో కానీ నా కుటుంబంతో వచ్చినప్పటి నుంచి అంతా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అంత ప్రేమ వాళ్ళకి నేనంటే కొద్దిగా అంతకు చేయలేదు. వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్నగారు. ఫైనల్ కాగానే కడుపులో పడింది కాబట్టి కొంచెం డల్ అయ్యావు, మీరు వచ్చిన తర్వాత యాక్టివ్ అయిపోయింది. అందుగురించే వారిని డైనమిక్ కార్పొరేటర్ అన్నారు. మరొకసారి వారికి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మధ్యాహ్నం వేగినాట్లు కౌంటిన్యస్ గోత్రీకులు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/1/99. 99 అమ్మాయి అండి. ఈ లోపల ఉన్న అబ్బాయి తల్లిదండ్రులందరూ వినొచ్చు. నేమని కృష్ణప్రియ, వీరు వైదిక వేగినాళ్ళు, కౌంటిన్యస్ గోత్రీకులు. డేట్ ఆఫ్ బర్త్ 10/1/99. అమ్మాయి హైట్ వచ్చేసి 5 feet 5 inches. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మసీ చేసిందండి. పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ లీడర్షిప్. కెనడాలో పనిచేస్తుంది అమ్మాయి. అబ్రాడ్ మ్యాచెస్ ఎవరైనా ఉన్నారా? మీకు శాఖ పట్టింపు ఉందా సార్? శాఖ పట్టింపు లేదండి, గట్టిగా చెప్పండి. కూడా ఎవరైనా ఉన్నారా శాఖ పట్టింపులు పట్టించుకొని వాళ్ళు ఎవరైనా? అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా? ఓన్లీ కెనడాలో ఉన్నవారు. కెనడాలో అంటే మీరు ఇప్పుడు బుక్ వెతుక్కోవచ్చండి, స్పాట్లో వస్తాయి. ఆల్రెడీ అప్లికేషన్స్ చాలా చదివాం కదా, చాలా మంది కెనడాలో కూడా ఉంటారు అబ్బాయిలు, మీరు అందులో చూసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. చివరిసారిగా మీకు అందరికీ చక్కటి శుభవార్త. క్యాబిన్ నెంబర్ 8 అండ్ క్యాబిన్ నెంబర్ 9 నుంచి కళ్యాణ వాయిద్యాలు మోగుతున్నాయి. వాళ్ళందరికీ మనం శుభాకాంక్షలు చూద్దాం. 16 అప్లికేషన్స్, తగిమా అప్లికేషన్ కూడా చాలా ప్రత్యక్షంగా 16 సంబంధాలు కుదిరాయని చెప్పేసి సభ్యులైన మీ అంతా సహకారాలతో ఈ 16 కుదిరాయి. పరోక్షంగా ఇంకా కొన్ని వందలు జరుగుతాయి, ఇక్కడ నిశ్చయం చేసుకోలేదు. దీని అంతటికి కారణభూతులైనటువంటి శ్రీనివాస్ గారికి, పిపల్లి శ్రీనివాస్ గారికి హర్షధ్వానాలు తెలుపుతూ, బిగ్గరగా హర్షధ్వానాలు తెలుపుతూ వారికి గౌరవాభిమానాలు చెబుతాం. ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ చదవని వాళ్ళు ఉంటే ఆడపిల్లలవి దయచేసి ఇస్తే ఇప్పటికైనా చదువుతాను. ఉన్నారా ఎవరైనా? రండి సార్. నేను చదివినప్పుడు 424 చూడండి, అమ్మాయిది. ఓన్లీ అమ్మాయిలవే చదువుతామండి, అమ్మాయిల అప్లికేషన్లే చదువుతాము. పేజ్ నెంబర్ 36, సీరియల్ నెంబర్ 424. మీరిదొడ్డి మధులిక, వీరు 6000 నియోగులండి. కాశ్యపస గోత్రీకులు. అమ్మాయి నక్షత్రం భరణి 2వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ 14 నవంబర్ 97. 14 నవంబర్ 97. వీరి అమ్మాయి బీటెక్ చదివిందండి. అసోసియేట్గా పనిచేస్తుంది, కాగ్నిజెంట్ హైదరాబాద్లో పనిచేస్తుంది. 7 నుంచి 8 లక్షల per annum తెచ్చుకుంటున్నది అమ్మాయి. వీరి యొక్క రిక్వైర్మెంట్ ఎవరైనా పర్వాలేదా? ఎవరైనా పర్వాలేదండి. దీనికే మీరు గట్టిగా
కరతాళ ధ్వనులతో మొత్తం హాల్ అంతా దద్దరెళ్ళేటట్టు కొట్టాలి. ఎందుకంటే పేరెంట్స్ చాలా చాలా రిలాక్స్ అవుతున్నారు ఈ యొక్క సబ్సెక్ట్ విషయంలో. ఎందుకంటే అబ్బాయిలకి కావట్లేదని మేము మొత్తుకుంటున్నాం ప్రతి వేదికలో. సో వీరు కూడా చాలా సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. వీరి రిక్వైర్మెంట్స్ బీటెక్ అయినా పర్వాలేదు అంటున్నారు. ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలండి? 5 years, 1 to 5 years అయినా పర్వాలేదు. ఎవరైనా ఉన్నారా? సార్ మాట్లాడండి, మీరు వచ్చి మాట్లాడితేనే ఏదైనా విషయాలు తేలుతాయి. సార్ మీరు మాట్లాడతారా ఎవరైనా? ఐటీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. 7 lakhs ప్యాకేజీలో ఉంది. ఈఎంఐకి ఎవరన్నా 6,000 నియోగుల నుంచి 5-9 పైన 5 వరకు కావాలి. నియోగులు కావాలండి, ఎవరైనా పర్లా, నియోగులైన వైద్యులైనా సరే. ఐటీ పాస్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవేదా సొల్యూషన్స్ హైదరాబాద్లో సంవత్సరానికి 16 లక్షల ప్యాకేజీలో ఉద్యోగం చేస్తుంది. ఈఎంఐకి ఎవరైనా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావాలి. బ్రాహ్మణులలో చాలా ప్రధానమైన సమస్య పెళ్లిళ్ళ సమస్య అనేది అందరికీ తెలుసు. మునిపల్లి శ్రీనివాస్ గారు, టీవీ ప్రివిలేజ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూనే ఉండాలి. రాబోయే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు తిరుపతిలో కూడా దక్షిణ భారత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక పెట్టారు. ఎందుకంటే అందరూ బ్రాహ్మణులే అనేది ముందుకు పోవాలనేది చాలా లక్ష్యం. అదే అందరం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, వధువుల వివరాలు విన్నాను ఇంతకుముందు. మాకు వైష్ణవ శాఖ సంబంధం లేదు, ఎవరైనా పర్లేదు, ఇలాంటి మాటలు అనేవి పెరగాలి. అప్పుడే బ్రాహ్మణులు అందరూ అనేవాళ్ళు ఒక్కటిగా ఉంటాము. బ్రాహ్మణులు ఒక్కటిగా ఉంటేనే చాలా సమస్య నుంచి బయటపడతాం. చాలా చూస్తున్నాము, బ్రాహ్మణుల పిల్లలు దారి తప్పడం, బ్రాహ్మణ పిల్లలను దారి తప్పించేందుకు ప్రయత్నాలు జరగడం అనేది చాలా జరుగుతుంది. మీరే కాకుండా మీ పిల్లలను కూడా తీసుకొచ్చి బ్రాహ్మణ కార్యక్రమాల్లో టీవీ త్రిబుల్స్ కానీ, ప్రత్యేక టెంపుల్, ఇంకా చాలా కార్యక్రమాలు ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడే రాబోయే భావితరానికి కూడా మన బ్రాహ్మణిజం అనేది మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడే కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడే కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడే కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడే కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడే
పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. పిల్లలు వచ్చినప్పుడు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ పిల్లల్ని పంపించడం అలవాటు చేయండి. 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 కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ
కార్యక్రమం